ఏమో ఈ కాలం ఏంటో ప్రయాణిస్తుందో, తీరం చేరే దారి కనుమరుగవుతుందో. ఒక చిన్న పల్లెటూరులో ఒక అబ్బాయి ఉండేవాడు. వాడికి 28 ఏళ్ళు. వాడు అప్పటి వరకు ఎప్పుడు కూడా ఉన్న ఊరిని కన్న వాళ్ళని దాటి వచ్చిందే లేదు. వాడి చదువు, వాడి కుటుంబం, ఊళ్ళో వాడి ఫ్రెండ్స్. అయితే చదువుకోవడానికి వాళ్ళ ఊరి నుంచి 2 కిలోమీటర్లున్న టౌన్కి వెళ్ళి చదువుకునే రోజుల్లో అక్కడ ఒక అమ్మాయి వాడికి పరిచయం అయింది. ఆ అమ్మాయితో ప్రేమలో పడ్డాడు. కొన్ని రోజులు పోయాక అమ్మాయి ఇంకా పెద్ద చదువుల కోసం హైదరాబాద్ వచ్చేసింది. అప్పటికి వాళ్ళ ప్రేమ వ్యవహారం కొనసాగుతూనే ఉంది. ఇంకొన్ని రోజులు పోయాక అమ్మాయికి జాబ్ వచ్చింది. జాబ్ వచ్చాక ఇద్దరు ఇంట్లో చెప్పి పెళ్లి చేసుకుందామని అనుకున్నారు. అదలా ఉండగా అమ్మాయి అబ్బాయిని నాతో పాటుగా హైదరాబాద్ వచ్చి ఇక్కడే నువ్వు కూడా ఏదో ఒక జాబ్ చూసుకొని చేసుకో, ఇద్దరం కలిసి ఒక ఫ్లాట్ తీసుకొని పెళ్లి చేసుకొని కాపురం పెట్టుకుందామని వాడిని ఒప్పించింది. అలా ఇద్దరు ఇంట్లో చెప్పి ప్రేమ వివాహం చేసుకున్నాక ఇద్దరు కలిసి హైదరాబాద్ వచ్చేశారు. కొన్ని రోజుల తరువాత అబ్బాయికి కూడా ఒక చిన్న ఉద్యోగం దొరికింది. ఇద్దరు కలిసి ఉద్యోగం చేసుకుంటున్నారు. అయితే నెమ్మదిగా అమ్మాయి మంత్లీ థ్రైస్ నైట్ షిఫ్ట్ అని చెప్పి ఆఫీస్కి వెళ్ళిపోయేది. అలా కొన్ని రోజుల తర్వాత మంత్లీ కాస్త వీక్లీ అయ్యింది. ఇంకొన్ని రోజుల తర్వాత రోజు నైట్ షిఫ్ట్ అని చెప్పి ఆఫీస్కి వెళ్ళిపోయేది. మార్నింగ్ కూడా రాకుండా ఉండేది. ఏమైంది అని అడిగితే ఆఫీస్లో పని ఉంది, అందుకే రాలేకపోతున్నా అని చెప్తుంది. ఒకసారి ఆ అబ్బాయికి డౌట్ వచ్చి ఫాలో కొట్టాడు. అక్కడే వాడు తెలుసుకున్న విషయం ఏంటంటే వాడి పెళ్ళాం వాడి ఆఫీస్లో ఉన్న కొలీగ్ గాడి రూమ్కి వెళ్ళి పడుకుంటుంది. అది చూసిన వాడు పాపం ఏం చేయాలో అర్థం అవ్వక ఎక్కి ఏడ్చాడు. నిజంగా వీడు వద్దు అని అనుకుంటే ఎందుకు పెళ్లి చేసుకోవడం, వాడితో ఎందుకు ఆడుకోవటం? పాపం వాడు అప్పటి వరకు వాళ్ళ ఊరు దాటిని వాడిని ప్రేమ పేరుతో ఎందుకు వాడినంత దూరం తీసుకురావటం? వాడు చేసేది ఏమీ లేక అక్కడే కూర్చొని కళ్ళు చెమర్చేలా ఏడ్చి ఎవ్వరికి చెప్పుకోకుండా సూసైడ్ చేసుకొని చనిపోయాడు. ఇప్పుడు వాడి చావుకి ఎవరు రెస్పాన్సిబిలిటీ? వాడి ఫ్యామిలీకి ఎవడు రెస్పాన్సిబిలిటీ? కొడుకు పెళ్లి చేసుకొని హైదరాబాద్ వెళ్ళి 2 రాళ్లు సంపాదించి వాడి భార్యతో సంతోషంగా ఉంటున్నాడు అనే తల్లిదండ్రికి ఏంటి సమాధానం? వాడిద్దరి అక్కలకి ఎవరు తోడు? ఇలా ఇది ఒక్కరే కాదు, ఎన్నెన్నో. భర్త భార్యని చంపేసి కుక్కర్లో ఉడికించడం, భార్య భర్తని చంపేసి డ్రమ్ముల్లో దాచేయడం, ఇంకా ఎన్నెన్నో. కొంచెం ఆలోచించి అడిగండి రా బాబు. మనల్ని నమ్ముకొని వచ్చిన వారి వెనకాల కూడా వాళ్ళని నమ్ముకున్న వాళ్ళ ఫ్యామిలీలో ఎంతో మంది ఉన్నారు. పరువు కోసం ఇప్పుడు నువ్వు ఒక్కతివే తలదించి తర్వాత చంపేసి అందరి తల వంచేలా చెయ్యకు. నిజం చెప్పి మహా అయితే ఏం చేస్తారు? కొడతారు, తిడతారు, కానీ చంపేయారు కదా.